రాణి రోష్మణి లోకమాతగా పిలువబడే వీరు 28 సెప్టెంబరు 1871లో ప్రస్తుత 24 పరగనా జిల్లాలు వెస్ట్ బెంగాల్లో జన్మించారు. ప్రముఖ వ్యాపారవేత్త, జమీందారు, సంఘ సంస్కర్త సర్ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ యొక్క సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమానికి మరియు సామాజిక సంస్కరణలకు సహాయం చేశారు. దక్షిణేశ్వర్లో కాళీమాత టెంపుల్ని నిర్మించి దానికి రామకృష్ణ పరమహంసను ప్రముఖ పూజారిగా నియమించారు. అనేక చారిటబుల్ వర్క్స్ అనగా ఇంపీరియల్ లైబ్రరీ, ప్రస్తుతం నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాగా పిలువబడుతుంది. అదేవిధంగా హిందూ కాలేజ్, ప్రస్తుతం ప్రెసిడెన్సీ కాలేజ్గా పిలువబడుతుంది. దానికి ధన రూపేణ ఇతర రూపేణ సాయం చేశారు. ఈడెన్ గార్డెన్స్కి భూ విరాళం ఇచ్చారు. సుబర్ణరేఖ నది నుండి పూణే వరకు రహదారి నిర్మించారు. గంగా నది ఒడ్డున అనేక స్నానపు ఘట్టాలు నిర్మించారు. అండ్ బెంగాల్లో సాంస్కృతిక పునరుజ్జీవానికి విశేష కృషి చేసిన రాణి రోష్మణి గారిని అందరూ కూడా స్మరించుకోవాలి.